శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అర్ధాష్టమ గురుదోషం మే 1వ తారీఖు నుంచి తొలగిపోతుంది. శని సంవత్సరం అంతా కూడా ద్వితీయంలోనే సంచారం చేస్తాడు. ఏలినాడు శని ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. రాహుకేతువులు తృతీయ భాగ్యాల్లో సంచారం చేస్తున్నారు. రాహు యొక్క బలం ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. గడిచినటువంటి సంవత్సరం కన్నా అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి కాలం ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా గురుబలం వస్తోంది. అలానే రాహుబలం ఉండనే ఉంది. కుజుడి యొక్క సంచారాలు కూడా కొంతవరకు అనుకూలిస్తున్నాయి. కనుక ఏలినాడు శని ఒక్కదాన్ని మినహాయించినట్లయితే తతిమా అంశాలన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థం నుంచి నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గడిచినటువంటి సంవత్సరం కన్నా చాలా వరకు కూడా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవాలి. మంచి ఫలితాలన్నీ కూడా సంవత్సరం ద్వితీయార్థం తర్వాత నుంచే ఈ రాశి వారికి వస్తాయనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అలానే వ్యాపారస్తులకు రొటేషన్లు కూడా చక్కగా పెరుగుతాయి. బ్రాండ్ ఇమేజ్ కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలం. రైతులకు మేలు చేకూరుతుందని చెప్పుకోవాలి. సినీ కళా రంగాలలోని వారు అవకాశాలు చేజార్చుకోకుండా తగు జాగ్రత్త పడాలి. అలానే ఈ యొక్క వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కాలమే కనుక వ్యవసాయదారులు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక రుణాలు లభిస్తాయి. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అంటే ఎవరికి అప్పులు కావాలో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరు అప్పులు కొద్దిగా అయినా సరే తీరుద్దాం అనుకుంటున్నారో వాళ్ళు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. భూమి కానీ, వాహనం కానీ, లేకపోతే ఆభరణాలు కానీ ఇట్లాంటి వాటి యొక్క కొనుగోలు నిమిత్తం ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఈ ఖర్చులు మంచివా చెడ్డవా అంటే మంచి ఖర్చులే. ఏదో ఒకటి కొనుక్కుంటున్నాం కదా, ఆస్తి నిమిత్తం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక స్థిరాస్తుల మీద కనుక దృష్టిని సారించినట్లయితే మంచి ఫలితాలను ఈ సంవత్సరం అందుకోగలుగుతారు. ప్రేమలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సానుకూలంగా నడుస్తున్నాయి. సంతానం కలుగుతుంది. ఈ రాశి వారికి సంతానం వలనే ఈ సంవత్సరం ప్రశాంతత కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. బ్యాక్లాగ్స్ని విద్యార్థులు చక్కగా క్లియర్ చేయగలుగుతారు. ఉన్నత విద్యను కూడా అభ్యసించగలుగుతారని చెప్పుకోవాలి. విదేశీ విద్యలకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. బద్ధకానికి దూరంగా మాత్రం ఉండాలి. ఇది కేవలం విద్యార్థులకనే కాదు, ఈ మకర రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా కొంచెం ఈ సంవత్సరం బద్ధకం ఉంటుంది. దానికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కూడా మకర రాశి వారికి కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పని మాట ఇచ్చే ముందే 1-4 సార్లుగా ఆలోచించుకొని ఇవ్వటం అనేది మంచిది. అనారోగ్యాలకు సంబంధించి మంచి వైద్యం లభించేటువంటి కాలం. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం కాస్త తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం వంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంత తగ్గుతాయి. సైట్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కంటి చూపుకి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. విదేశీయాన ప్రయత్నాలకు ఇది చాలా చక్కగా సానుకూలమైనటువంటి కాలం. గ్రీన్ కార్డు ప్రయత్నాలు కూడా లభిస్తాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. కోర్టు సమస్యలు ద్వితీయార్థంలో పరిష్కరించుకోవడం అన్ని విధాలా ఉత్తమంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా సరే సాధించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కాస్త అనుకూలమైనటువంటి మార్పులే ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం రూపాయి నిలబడడానికి అవకాశాలు లేవు. కనుక ఆ విషయంలో మాత్రం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోండి. ఇక నక్షత్రాల వారీగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో ఉండేటువంటి వారికి గృహోపకరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోపం పెరుగుతుంది. వివాదాలు పెరుగుతాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. స్థానచలనం ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి మానసిక చింత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయం పెరుగుతుంది. పెద్దలతోటి పరిచయాలు ఏర్పడతాయి. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో ఉండేటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక స్థానచలనం ఉంటుంది. అనుకున్నవి సాధించడానికి అధికంగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రయాణాలలో వస్తు భద్రత పట్ల కూడా జాగ్రత్తలు అవసరం.
మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాలు, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. ప్రతినిత్యం 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి అయితే 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే కలియుగ ప్రత్యక్ష వరదులైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకోండి. నా కష్టం తీరితే తిరుమల కొండకు నడుచుకుంటూ వస్తానన్నా, తృణీరాలు ఇస్తానన్నా, హుండీలో డబ్బులు వేస్తానన్నా, మీరు చేయగలిగింది స్వామి దగ్గర చక్కగా మొక్కుకోండి. మీ కష్టం తీరిన తర్వాత ఆ మొక్కును తీర్చుకోండి. ఇలా ఈ పరిహారాలు పాటించుకుంటూ ఉన్నట్లయితే ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గి మరింత యోగాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.